అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీఎంకే టీవీ. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఒక 2-3 డేస్ బ్యాక్ కొన్ని వీడియోస్ లో నేను కొన్ని చూసా. ఏంటంటే నటుడు ఆలీ చనిపోయాడు, శోక సముద్రంలో కుటుంబం. ఇది నాకు యాక్చువల్లీ చూడలేదు కానీ బట్ నాకు తెలిసిన ఒక వ్యక్తి అది వీడియో పంపించాడు, నాకు ఫోన్ చేసి చెప్పాడు అన్నమాట. నేను ఏమంటానంటే ఇదేంటిది ఆయన చనిపోవడం ఏంటని చెప్పి నేను కొంచెం నమ్మలేదు కానీ మరి వెంటనే తెలుసుకున్నా. బట్ ఆయన ఈజ్ వెరీ హ్యాపీ, చాలా బాగున్నాడు. విషయం ఏంటంటే అదే రోజు ఆయన వైజాగ్ లో ఉన్నాడు. ఆయన నేను ఏమంటానంటే ఎలాంటి వ్యక్తుల గురించి అసలు ఎలా వీడియోలు చేయాలనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ ఎవరైతే వీడియో పెట్టారో అతను వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి సరదాగా ప్రాంక్ కాలో ఏప్రిల్ ఫూల్ అనుకోను ఎవరైనా సడన్ గా ఫోన్ చేసి చెప్తే ఎట్లా ఫీల్ అవుతాడు? ఇప్పుడు నువ్వు చేసావు కదా వీడియో, ఎవరైతే ఆలీ గురించి చేశాడో, నేను ఆయన చెప్తున్నా ఇదంతా. ఇప్పుడు నువ్వు వీడియో చేసావు కదా, మీ అమ్మగారు ఎక్కడో బయట మార్కెట్ లోనో షాపింగ్ దగ్గర ఎక్కడో మాల్లోనో ఏదో ఉంటారు. సడన్ గా ఫోన్ చేసి ఏమండి మీ అబ్బాయి చచ్చిపోయాడు అంటారు. మీ అమ్మగారు ఎలా ఫీల్ అవుతారు? మీ చెల్లికి పెళ్లి చేస్తావు కదా, వాళ్ళ ఆయన చచ్చిపోయాడు మీ చెల్లికి ఫోన్ చేస్తే మీ చెల్లి ఎలా ఫీల్ అవుతుంది? అసలు మీరు అనవేది అంటున్నారా? ఎందుకంటే ఒక ఆలీ గారి గురించి నేను చెప్పటం లేదు, ఒక వ్యక్తి గురించి చెప్తున్నా. ఎందుకంటే ఇంత ముందు ఇలాంటివి ఒక వేణుమాధవ్ అని ఆయన బ్రతుకున్నా కూడా చచ్చిపోయాడనే వ్యక్తులు ఉన్నారు. కైకాల సత్యనారాయణ గారు హాస్పిటల్లో ఉండి చచ్చిపోయారని చెప్పిన వ్యక్తులు ఉన్నారు. మరి రీసెంట్ గా బ్రహ్మానందం గారు కూడా ఒక హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోయారు, ప్రాణాపాయంలో ఉన్నారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు ఎవరికైనా మీకేమైనా చెప్పారా? మీలాంటి ఎదవల వల్లే కదా రాంగ్ ఇన్ఫర్మేషన్ పాపం తీసుకొని చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఒక వ్యక్తికి ఒక ఇష్టమైన మనిషి ఉంటాడు, ప్రతి మనిషికి ఉంటాడు. అలాంటి ఇష్టమైన మనిషికి ఏదైనా అయిందంటే ఈ ఇష్టపడ్డ మనిషి ఏమవుతాడో మీరు ఆలోచించారా? మీకు చాలా ఈజీ. డబ్బుల కోసం ఎలాంటి తప్పుడు పనులైనా మీరు చేయించడానికి మీరు సిద్ధంగా ఉన్నారేమో గానీ మిగతా సిద్ధంగా లేరు. అర్థం చేసుకోండి. మీరు కూడా మిగతా కుటుంబాల గురించి మాట్లాడే హక్కు మీకెవడిచ్చాడు? అసలు నీ గురించి మాట్లాడుకో. నేను ఇది మా ఇంట్లో మా అమ్మ ఇలాగా, మా నాయన ఇలాగా, మా అక్క ఇలాగా, మా చెల్లి ఇలాగా, మా భార్య ఇలాగా, నా కూతురు ఇట్లాగా నువ్వు చెప్పుకో. నీకు హక్కు ఉండొచ్చేమో. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. మీ ఇంట్లో కూడా చెప్పు తీసుకొడతారు నిన్ను. అంటే వాళ్ళు ఎవరు మాట్లాడలేదన్నా మీరు ఇలాగా విచ్చలవిడిగా చేస్తున్నారు. మీలాంటి ఎదవల వల్లే కదా ఇవాళ సమాజం ఇంకా ఎదగకుండా పోయి, మీలాంటి ఎదవల వెనకథలో ఉండటం వల్ల కొంతమంది అలా ఉండిపోయారు సంకనాగిపోయి. కాబట్టి ఇలాంటి ఫేక్ సోషల్ మీడియా చేష్టలు మానేయాలని. ఇదేనే కాదు, కొంతమంది యూట్యూబర్స్ లా తయారయ్యారంటే కొంతమంది ప్రొఫెషనల్ గా ఉండొచ్చు యూట్యూబర్స్, కొంతమంది మాత్రం ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఈ సినిమాల్లో నటించిన ఆర్టిస్టుల గురించి చనిపోయారని చెప్పి, నా దృష్టిలో ఎవరైతే యూట్యూబ్ లో వీడియోస్ ఇలాంటి కంటెంట్లు పెడుతున్నారో, నా దృష్టిలో ఒక చనిపోయిన శవానికి పైసలు వేస్తారు. ఆ వెనకాతల నుంచి ఎవరో ఏరుకుంటూ ఉంటారు, చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు అంతే, మీరు కనిపించటం లేదు. అలా శవాల మీద పైసలు ఏరుకునే మనుషులు మీరందరూ కూడా. మీరందరూ నాకు తెలిసి అన్నం తినటం లేదు, అశుద్ధం తింటున్నారేమో అనిపిస్తుంటది. ఎందుకంటే మీలాంటి చేయటం వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక జనం కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నిజాలు చెప్పేవాడిని పక్కన పెడుతున్నారు. మరి మీరు ఏమి ఇస్తున్నారు మెసేజ్? మీరు చెప్పండి. నిజంగా మీరు నిజంగా నా దృష్టిలో మాత్రం 100% చెప్తున్నా, శవాల మీద పైసలు ఎరుకునే మనుషులు మీరందరూ కూడా. మీరు ఎంత గొప్పలైనా సరే మీరు అంతే. చాలా చాలా ఫేక్ వీడియోసే వస్తూ ఉంటాయి. వాడు మనిషి కనపడ్డు అన్ని చెప్పేస్తూ ఉంటాడు, వాడు ఎక్కడికి వెళ్ళడు, అన్ని చెప్పేస్తూ ఉంటాడు. నిజంగా చెప్పేవాడు మాటలు ఎవడో నమ్మడు. దురదృష్టం. ఒక మనిషి చచ్చిపోయాడని నువ్వు చెప్పేస్తున్నావు ఈజీగా. నువ్వెవడో చెప్పడానికి అసలు నువ్వు చూసావా? ఆయన మంచోడు కాబట్టి నీ గురించి ఎంక్వైరీ చేయలే. చేసి నువ్వు కేసేస్తే, పరుణష్టం దావా వేస్తే నీకేం పోయింది? నీకు ఆఫ్టర్ ఆల్ ఒక కెమెరా, ఒక జస్ట్ ఒక టైప్ చేసి పెడేస్తావు నువ్వు యూట్యూబ్ లో. నీలాంటి ఒక ఎదల వల్ల మొత్తం వ్యవస్థే పాడవుతుంది. దయచేసి మారండి. అలాంటి ఫేక్ గాల్ని కూడా జస్ట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ బ్లాక్ లో పెట్టేయండి. వాళ్ళ కంటెంట్ మొత్తం బ్లాక్ లో పెట్టించేయండి. ఎవరినైనా నేను తప్పు చేసినా కూడా ఇదే చేయండి. ఎవరిని చంపేస్తారు ఇక్కడ? ఇలాంటి ఫేక్ వార్తలు కూడా నా నోటీస్కి వస్తే మాత్రం డెఫినెట్ గా నేను దాని మీద వీడియో చేస్తా. అందరూ బాగానే ఉన్నారండి. ఆలీ గారు బాగానే ఉన్నారు, బ్రహ్మానందం గారు బాగానే ఉన్నారు, అలాగే ఇప్పుడున్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అందరూ బాగానే ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఎవరికైనా అయితే మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ప్యూర్లీ వస్తే నేను మీ నోటీస్ పెడతా. జై హింద్.